హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో అటుకులతో మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో అటుకులు యాడ్ చేసుకోండి. అటుకుల్ని ముందుగానే జల్లించి పెట్టుకోండి. కొన్ని అటుకులు వేస్తూ మనం రోస్ట్ చేసుకోవాలి. అంటే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని అటుకులు యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. అలా బ్యాచెస్గా మీరు ఎన్ని ప్రిపేర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి అలా రోస్ట్ చేసుకోండి. ఈ అటుకుల్ని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. బట్ డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ బీరుస్తుంది, ఎక్కువ హెల్తీ కూడా కాదు. సో ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని అటుకులు యాడ్ చేసుకొని ఇలా బ్యాచెస్ లాగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ అటుకుల్ని రోస్ట్ చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేయకండి. జస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఇలా బ్యాచెస్ లాగా రోస్ట్ చేసుకొని పక్కనకి తీసేసుకోండి. అండ్ మనకి ఎలా తెలుస్తుంది ఇవి రోస్ట్ అయినట్టు అంటే కొంచెం క్రిస్పీగా అయిపోతాయి. మనకి ఇలా పట్టుకుంటే క్రిస్పీగా అవుతుంది, బొరుగు అవుతాయి అటుకులు అనేది. ఇలా ఈ ప్రాసెస్లో మీరు ఎన్ని ప్రిపేర్ చేస్తున్నారనే దాన్ని బట్టి రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అటుకులన్నీ రోస్ట్ చేసేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. అండ్ మనం ఇక్కడ టచ్ చేస్తే ఎక్కువ ఆయిల్ కూడా చేతికి అనేది అంటదు అండ్ చాలా మంచిగా కూడా రోస్ట్ అయిపోతాయి. ఇప్పుడు పల్లీల్ని రోస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లోనే ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. మంచిగా రోస్ట్ అయినాక ఇవన్నీ పక్కనకి తీసేసుకోండి. మనం ఏదైతే బౌల్లో మనం అటుకులు యాడ్ చేసుకున్నామో రోస్ట్ చేసుకునేవి అందులోకి యాడ్ చేసేసుకోండి పల్లీలు అనేది. ఇదే ఆయిల్లోనే పప్పులు కూడా రోస్ట్ చేసుకోవాలి. అండ్ పప్పుల క్వాంటిటీ మీ ఇష్టం. నేనైతే ఒక 1/2 కప్ తీసుకున్నాను. సో ఇలా పప్పులు కూడా యాడ్ చేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. పప్పులు అనేది రోస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి తినేటప్పుడు. మనం డైరెక్ట్ వేసేదానికంటే ఇలా రోస్ట్ చేసుకొని వేసుకోండి, చాలా మంచిగా ఉంటాయి. పప్పులు కూడా మంచిగా రోస్ట్ అయినాక ఈ పప్పుల్ని కూడా పక్కనకి తీసేసుకోండి. రోస్ట్ చేసుకొని పక్కనకి తీసేసుకున్నాక అదే ప్యాన్లోనే కొంచెం జీరా యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే కొన్ని ఆవాలు అండ్ ఎండుమిర్చి యాడ్ చేసుకోండి, ఒక 2 to 3. ఇవి రోస్ట్ చేసుకునేటప్పుడు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి. సో ఎండుమిర్చి రోస్ట్ అయ్యాక ఇందులోనే కచ్చవచ్చగా దంచిన వెల్లుల్లి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. ఇలాంటి మిక్చర్లోకి వెల్లుల్లి వేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, తినేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. కరివేపాకు రోస్ట్ అయ్యాక ఇందులోనే 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అండ్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. మనం ఇందులోకి మిక్చర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి ఉప్పు. అండ్ 1 స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోండి. కారం పొడి యాడ్ చేస్తాను ఇమీడియట్గా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. సో మంచిగా రోస్ట్ అయ్యాక మనం ఏవైతే రోస్ట్ చేసుకున్నాం కదా, ఈ పల్లీలు, అటుకులు, పప్పులు ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మిక్చర్ యాడ్ చేసుకోండి. మిక్చర్ మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోండి. బట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మిక్చర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేయండి, అంతా బాగా కలిసిపోయేటట్టు. అటుకుల మిక్చర్ అనేది రెడీ, చాలా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్లో ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ టైమ్స్ ఇది పర్ఫెక్ట్ స్నాక్.
తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు గాని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.